ఓకే. సో, మనకి ఆర్టికల్ 31C గురించి ఉంది న్యూస్‌లో, విచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్. సో, మీరెప్పుడైనా ఈ క్యాపిటల్ లెటర్స్‌లో చూస్తే భారత రాజ్యాంగం లేదా రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటీ చదివేటప్పుడు క్యాపిటల్ లెటర్స్‌ని చూస్తే ఒకటే అర్థం చేసుకోవాలి, అవి రాజ్యాంగ సవరణల ద్వారా యాడ్ చేయబడ్డవి అని. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్‌లో అవి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసినారు అని చెప్పేసి సవరణ గుర్తుపెట్టుకోవాలి, మరియు దానికి సంబంధించినటువంటి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ మధ్య ద క్వశ్చన్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ద క్రొనాలజీ. సో క్రొనాలజికల్ ఆర్డర్లో అమర్చండి అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి, అండ్ ఆఫ్ కోర్స్ అందరు గుర్తు పెట్టుకుంటారు కూడా, స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. So Article 31C of the Indian Constitution added through the 25th Amendment in 1971. ఎప్పుడు యాడ్ చేసినారు అని అంటే 1971లో 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 31Cని యాడ్ చేసినారు. సో మరి 31C ఎక్కడ ఫాలో అవుతుంది, దీని యొక్క ఏరియా చూసుకుంటే మనము ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు వీటన్నిటిని మనము ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అని అంటాము, పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో 3వ పార్ట్ని మనము ప్రాథమిక హక్కులు అని అంటాం. ఆ ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు దాని యొక్క రేంజ్ ఉంటే, ఆర్టికల్ 31, 31A, 31B, 31C ఇవి తర్వాత యాడ్ చేయబడ్డవి. సో డి కూడా యాడ్ చేసినారు, బట్ ప్రస్తుతం డి లేదు. ఓకే. సో ఇప్పుడు 31ABC ఇవి మూడు కూడా తర్వాత యాడ్ చేయబడ్డటువంటి ఆర్టికల్స్. సో ఈ 31ని చూసుకుంటే ఇది రైట్ టు ప్రాపర్టీకి సంబంధించింది, ఆస్తి హక్కుకి. సో దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఈ 31ని తీసేసి, ఓకే, 31ని తీసేసి పార్ట్ 12లో ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏగా ఆ రైట్ టు ప్రాపర్టీని డిస్లొకేట్ ఆర్ వేరే ప్లేస్కి లొకేట్ చేయడం జరిగింది. సో ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 31 ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ అన్నమాట. ఓకే. సో ఇంతకుముందు అది ప్రాథమిక హక్కు, ఇప్పుడు అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. ఎందుకు? అది ప్రాథమిక హక్కుల్లో లేదు. ఇప్పుడు పార్ట్ 3లో ఉంటే దాన్ని ప్రాథమిక హక్కు అంటాం, అది పార్ట్ 3లో లేదు. ఇప్పుడు పార్ట్ 20 రాసిన కదా, పార్ట్ 12. ఓకే, పార్ట్ 12లో ఆర్టికల్ 300Aలో ఉంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగ హక్కు అని అంటాం. సో మరి దాని తర్వాత ఉన్నటువంటి 31A, 31B, 31C ఇవి మూడు కూడా ఉన్నవి. సో ఈరోజు కాంటెక్స్ట్ 31C. సో ఈ 31C అనేది 25వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఓకే, 1971లో భారత రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. మరి దీని యొక్క పర్పస్ ఏంటి ఒకసారి చూడండి. దీని యొక్క పర్పస్, ఆర్టికల్ 31Cని యాడ్ చేయడానికి గల పర్పస్ ఏంటి అని అంటే, మొట్టమొదటి పర్పస్ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు, ఈ ఆదేశిక సూత్రాలని అమలు చేయాలి. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు, పార్లమెంట్ ఆర్ రాష్ట్ర శాసన సభలు ఏం చేయాలి? చట్టం ద్వారా అమలు చేయాలి. ఏం చేయాలి? చట్టం ద్వారా అమలు చేయాలి. అయితే ఈ ఆదేశిక సూత్రాలని అమలు చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, సాధారణంగా ఈ ఆదేశిక సూత్రాలని అమలు చేసే క్రమంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఒక పాయింట్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు, ఈ రెండు కూడా హక్కులు. ఈ రెండు కూడా మనకున్నటువంటి హక్కులు. పాయింట్ నెంబర్ 1. సో ప్రాథమిక హక్కులు ఎన్ఫోర్సబుల్, అంటే కోర్టుకి వెళ్ళి మనం వాటిని అమలు అయ్యేలాగా చేయవచ్చు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నాట్ ఎన్ఫోర్సబుల్,
అంటే వాటి కోసం మనం కోర్టుకి వెళ్ళలేము, వాటిని అమలు చేయాలి అని ఒత్తిడి చేయలేము. అయితే ఈ రెండు కూడా సమతుల్యం మెయింటైన్ చేయాలి. ఇవి రెండు కూడా సమతుల్యం మెయింటైన్ చేయాలి, ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏం జరుగుతుంది అని అంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ముఖ్యంగా ఆస్తికి సంబంధించినది, లేదా వనరులకి సంబంధించినది, లేదా డబ్బులకి సంబంధించినది. సో ఈ విధంగా అన్నమాట. అందుకే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మనం ఏమంటాము, ఎకానమిక్ అండ్ సోషల్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసేటువంటి హక్కులు అని అంటాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఎకానమిక్ మరియు సోషల్ డెమోక్రసీ. సో క్వశ్చన్ ఇట్లా అడుగుతారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క ఉద్దేశం ఏంటి? సోషల్ అండ్ ఎకానమిక్ డెమోక్రసీని ఏర్పాటు చేయడం. మరి ప్రాథమిక హక్కుల ఉద్దేశం ఏంటి? అది పొలిటికల్ డెమోక్రసీని ఏర్పాటు చేయటం. అది పొలిటికల్ డెమోక్రసీని ఏర్పాటు చేయటం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇవి రెండు కూడా ఇంపార్టెంటే. ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా ఇంపార్టెంట్. సో ఒకసారి గమనించండి, మనకి 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అండ్ దాని తర్వాత మన పరిపాలన మనం చేసుకోవాలి. కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు, 1950లో వనరుల పంపిణీ కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం మనం పంచవర్ష ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకున్నామని తెలుసు. దాని ద్వారా వనరుల యొక్క రీడిస్ట్రిబ్యూషన్, కేటాయింపు అనేది జరుగుతుంది అని తెలుసు. దానికోసం 1950లో ప్లానింగ్ కమిషన్ ఏర్పడింది అని తెలుసు. అండ్ అదే సంవత్సరం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా ఏర్పడింది అని తెలుసు. సో ఇవన్నీ ఏం చేస్తున్నవి అని అంటే డ్యామ్లు కట్టించడము, ఇరిగేషన్ ఫెసిలిటీస్ చూడటము, ఇండస్ట్రియలైజేషన్కి ప్రణాళికలు వేయటము, ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమలు చేసే క్రమం. సో ఉదాహరణ తీసుకోండి, ఏదైనా ఒక బ్యారేజ్ కడుతున్నారు, లేదా డ్యామ్ కడుతున్నారు, లేదా ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, సపోజ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన ఇండస్ట్రీ కావచ్చు. అట్లాంటివి ఏర్పాటు చేసేటప్పుడు గవర్నమెంట్కి భూములు అవసరం, లేదా పేదవాళ్ళకి భూములు పంచిపెట్టాలి. అట్లాంటప్పుడు గవర్నమెంట్కి భూములు అనేవి అవసరం. అయితే ఇప్పుడు ఇది రైట్ టు ప్రాపర్టీ కింద ఆర్టికల్ 31లో వస్తుంది ఈ భూములు అనేవి. సో ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమలు చేయటం కోసము ప్రజల దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, అప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే మా ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకి లోనవుతున్నాయని చెప్పేసి కోర్టుకి వెళ్తున్నారు. సో మరి ఇట్లా ప్రభుత్వమేమో ఆదేశిక సూత్రాలని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మరి ప్రజలేమో కోర్టుకి వెళ్తున్నారు. అప్పుడు పాసిబుల్ అవుతుందా అమలు చేయటము అంటే? ఇంపాసిబుల్. కాబట్టి సో ఇప్పుడు ఇట్లా చేయండి, ఏం చేస్తారు, మీకు మేము కొంచెం పవర్ ఇస్తున్నాము, మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమలు చేయండి. సో మీరు అమలు చేస్తున్న దేనికోసం? ప్రజల మంచి కోసమే కాబట్టి, ప్రజల బాగోగు కోసమే కాబట్టి, ప్రాథమిక హక్కులు కూడా ప్రజల మంచి కోసమే కాబట్టి, సో మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమలు చేయండి. అట్లా అమలు చేసే క్రమంలో ప్రాథమిక హక్కులకు ఏమైనా ఉల్లంఘన జరిగినా కూడా నో వరీస్. ఎందుకు అనంటే ప్రాథమిక హక్కులు ఇండివిజువలిస్టిక్, అవి వ్యక్తిగతమైనవి. ఆదేశిక సూత్రాలు కమ్యూనిటీ వైజ్, అవి పూర్తి సమాజానికి సంబంధించింది. సో ఈ పాయింట్ కూడా నోట్ చేయండి, ప్రాథమిక హక్కులు అనేవి ఇండివిజువల్ రైట్స్ అండ్ ఆదేశిక సూత్రాలు అనేది కమ్యూనిటీ రైట్స్. ఆదేశిక సూత్రాలు పూర్తి కమ్యూనిటీకి, పూర్తి సమాజం యొక్క సంక్షేమం కోసం అని చెప్పేసి నోట్ చేయండి. సో మీరు పూర్తి సమాజం యొక్క సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్ రైట్స్కి అంత ప్రైమసీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో పూర్తి సమాజం బాగుంటే అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాగుంటారు. కాబట్టి దేర్ఫోర్ యూ మే ఇంప్లిమెంట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలని మీరు అమలు చేయవచ్చు. సో అట్లా చేసినప్పుడు మరి ఇప్పుడు అవుతుంది అని అంటే మీకు ఒక పక్క ఆదేశిక సూత్రాలని అమలు చేయండి అని చెప్తున్నాము, మరో పక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకి గురవుతున్నాయని మీ చేతులకు సంఖ్యలు వేస్తున్నాము. సో ఇప్పుడు ఏమవుతుంది, అమలు చేసే వాళ్ళు అయోమయానికి గురి అవుతున్నారు. కాబట్టి నౌ వీఆర్ గివింగ్ యూ ద పవర్, ఆర్టికల్ 31C, మీరు ఆదేశిక సూత్రాలని అమలు చేసేటప్పుడు ప్రాథమిక హక్కులు ఒకవేళ ఉల్లంఘనకి గురి అయితే నో ప్రాబ్లం అని చెప్పేసి ఆర్టికల్ 31C అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో ప్రభుత్వం ఏం చేసినా కూడా ఒక చట్టం ద్వారా చేస్తుంది కదా.
ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రతి ఒక్కటి చట్టాల ద్వారా జరగాలి. దేర్ఫోర్ శాసనాల యొక్క రక్షణ ఆర్టికల్ 31C కల్పిస్తుంది. ఎలాంటి శాసనాలు అని అంటే ఆర్టికల్ 39B అండ్ 39Cని మీరు అమలు చేసేటప్పుడు, ఓకే, ఆర్టికల్ 39B 39Cని మీరు అమలు చేయటానికి చేసేటువంటి చట్టాలు అవి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 14 లేదా ఆర్టికల్ 19 వాటిని ఉల్లంఘించినా కూడా అవి చెల్లుబాటు కావు అని చెప్పేసి చెప్పబడవు అన్నమాట. అవి చెల్లుబాటు కావని చెప్పబడవు అని చెప్పేసి అంటున్నారు. సో దీని యొక్క మీనింగ్ ఒకసారి చూడండి. మనకి ఆర్టికల్ 13 క్లియర్గా చెప్తుంది. ఇది ఒకటి డెఫినేషన్ ఆఫ్ ద లా గురించి, ఓకే, ఇది డెఫినేషన్ ఆఫ్ ద లా అంటే చట్టం అంటే ఏంటి డెఫినేషన్ చెప్తుంది. అండ్ నేచర్ ఆఫ్ ద లా, చట్టాలు ఎట్లా ఉండాలి అనేది చెప్తుంది. అండ్ చట్టాలని ఎప్పుడు ఎవరు వాయిడ్ చేయవచ్చు, చెల్లుబాటు కావు అని డిక్లేర్ చేయవచ్చు అనేది కూడా చెప్తుంది. సో డెఫినేషన్ ఏంటి అని అంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు కావచ్చు, ప్రెసిడెంట్ తెచ్చిన ఆర్డినెన్స్, గవర్నర్ తెచ్చిన ఆర్డినెన్స్, తర్వాత ఎగ్జిక్యూటివ్ అథారిటీ తీసుకొచ్చినటువంటి ఆర్డర్స్, యూనివర్సిటీస్ తీసుకొచ్చేటువంటి బైలాస్, ఇవన్నీ కూడా చట్టం యొక్క డెఫినేషన్లోకి వస్తాయి అని అదొకటి చెప్తుంది. సో నేచర్ ఏంటి అని అంటే ఇప్పుడు చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించవద్దు, ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించవద్దు. ఒకవేళ ఉల్లంఘిస్తే కోర్టు వాటిని చెల్లుబాటు కావు అని చెప్పేసి కొట్టేస్తుంది అనమాట. కోర్టు అట్లాంటి చట్టాలు చెల్లుబాటు కావు, అవి రాజ్యాంగానికి వ్యతిరేకం, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అని చెప్పేసి కొట్టివేయటము జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆర్టికల్ 39B మరియు C వీటిని అమలు చేయడానికి ఒక చట్టం చేస్తుంది పార్లమెంట్. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు క్లియర్ కట్గా తెలుసు మనకి ఆర్టికల్ 31C యొక్క పర్పస్ ఏంటి, చట్టాలు 39Bని Cని అమలు చేయటానికి చేసిన చట్టం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినప్పుడు అయినా కూడా అవి చెల్లుబాటు కావు అని కొట్టేయబడవు అన్నమాట. అంటే అవి చెల్లుబాటు అవుతవి, అవి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినా కూడా చెల్లుబాటు అవుతవి అని చెప్పేసి ఆర్టికల్ 31C అనేది చెప్తుంది. ఓకే, సో ఇది దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీ. సో మరి 31B 31C ఏం చెప్తుంది ఒకసారి చూడండి. ఇవి వనరుల యాజమాన్యం మరియు ఉమ్మడి నియంత్రణ, వనరుల యాజమాన్యం మరియు నియంత్రణ ఇవన్నీ కూడా ప్రజలందరికీ పనికొచ్చేలాగా డిస్ట్రిబ్యూట్ చేయబడాలి, ప్రజలకి పనికొచ్చేలాగా డిస్ట్రిబ్యూట్ చేయబడాలి. సింపుల్గా వన్ కీవర్డ్లో గుర్తుపెట్టుకోవాలి అని అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిసోర్సెస్, వనరుల యొక్క పంపిణీ. 31B అనేది వనరుల యొక్క పంపిణీ. మరి 31C ఏం చెప్తుంది అని అంటే కేంద్రీకృతం కాకుండా చూడటం, వనరులు కేంద్రీకృతం కాకుండా చూడటం. సో రెండు ఒకదానికొకటి రిలేటెడే కదా. సో కేంద్రీకృతం కావద్దు అని అంటే పంపిణీ చేయాలి, పంపిణీ చేస్తున్నారు అని అంటే కేంద్రీకృతం కావు. సో వనరులు కేంద్రీకృతం కాకుండా తర్వాత వనరుల యొక్క పంపిణీ కోసం పార్లమెంట్ లేదా శాసనసభలు చేసినటువంటి చట్టాలు అవి ప్రాథమిక హక్కులని ఉల్లంఘించినా కూడా అవి చెల్లుబాటు అవుతవి. ఈ అధికారము మనకి ఆర్టికల్ 31C కల్పిస్తుంది. ఒకసారి మీరు ఇట్లా అర్థం చేసుకుంటే ఈ 31C ఇప్పుడు ఈ 13 మీద కొంచెం డామినేషన్ని కలిగి ఉన్నట్టే కదా. ఎందుకనంటే 13 ఏం చెప్తుంది, చట్టం యొక్క డెఫినేషన్, చట్టం ఎట్లా ఉండాలి, ఒకవేళ అట్లా ఉండకపోతే వెంటనే దాన్ని కోర్టు కొట్టేస్తుంది అని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది 31C ఏం చెప్తుంది, ఒకవేళ చట్టాలు ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్నా అవి చెల్లుబాటు అవుతవి అని చెప్తుంది. అంటే ఇప్పుడు కోర్టు వాటిని కొట్టేయకూడదు. కాబట్టి 13 మీద ఆర్టికల్ 31C అనేది కొంచెం డామినెన్స్ని కలిగి ఉంది అని చెప్పేసి, కొంచెం కాదు డామినెన్స్ని కలిగి ఉన్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరో మాటలో చెప్పాలి అని అనుకుంటే ప్రాథమిక హక్కుల పైన కొంచెం డామినెన్స్ని కలిగి ఉన్నటువంటిది కూడా ఆర్టికల్ 31C, ప్రాథమిక హక్కుల మీద కూడా డామినెన్స్ని కలిగి ఉంది అని చెప్పేసి మీరు దీన్ని నోట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీన్ని మరి ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే వ్యక్తిగత హక్కుల కంటే కూడా
సామాజిక ఆర్థిక లక్ష్యాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వటం. వ్యక్తిగత హక్కుల కంటే కూడా సామాజిక ఆర్థిక ప్రాధాన్యత. సో ఇందాక చెప్పిన ఏమని, అవి సోషల్ అండ్ ఎకానమిక్ డెమోక్రసీని ఏర్పాటు చేయడానికి ఆదేశిక సూత్రాలు ఉన్నవి అని చెప్పేసి. మరో మాటలో మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మన సమాజం మొత్తం మంచిగా ఉంది. సో సపోజ్ సే వీఆర్ 100 మెంబర్స్. సో ఈ 100 మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ 100 మెంబర్స్ యొక్క వెల్ఫేర్ కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ సెపరేట్గా దాంట్లో ఉన్న 1 మెంబర్ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందా అనంటే లేదు. సో దేర్ ఆర్ స్పెసిఫిక్ కేసెస్, బట్ ఈ కాంటెక్స్ట్లో మనము సోషల్ అండ్ ఎకానమిక్ డెమోక్రసీ కోసం, సామాజిక మరియు ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం ప్రత్యేకంగా వ్యక్తిగత హక్కుల మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు మరో మాటలో అర్థం చేసుకోవాలి అని అంటే ఆర్టికల్ 31C అనేది వ్యక్తిగత హక్కుల మీద ఆంక్షలు విధిస్తుంది అండ్ సమాజ హక్కులు లేదా సామాజిక హక్కులు, ఆర్థిక హక్కులు లేదా పూర్తి సమాజం కోసము కొంచెం ఎంపవర్మెంట్ చేస్తుంది, అధికారాలను ఇస్తుంది అని చెప్పేసి మీరు నోట్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఆర్థిక సంక్షేమం కోసం, సమాజ సంక్షేమం కోసం వ్యక్తిగత హక్కుల మీద కొంచెం కాంప్రమైజ్ అన్నమాట. ఓకే, సో ఇది కాంప్రమైజ్ అవుతున్నట్టే కదా. ఇండివిజువల్ రైట్స్ ఆర్ కాంప్రమైజ్డ్ అన్నమాట, రైట్? ఎందుకు? ఫర్ ద సేక్ ఆఫ్ ద సొసైటల్ రైట్స్. సో మొత్తం సొసైటీ యొక్క కళ్యాణం కోసం, సొసైటీ యొక్క అభివృద్ధి కోసం వ్యక్తిగత హక్కుల మీద మనము కొంచెం లిమిట్ని కల్పించడమే ఆర్టికల్ 31C అన్నమాట. ఓకే, సో ఇట్లా ఒకసారి అర్థం చేసుకుంటే క్విక్గా రీక్యాప్ చేసుకోండి. ఆర్టికల్ యాక్చువల్లీ వీ హ్యావ్ చేంజ్డ్ ద నేమ్. We are no more Polity Vidyarthi, we are Wisdom Way Academy of Excellence. Okay, అయితే చూడండి 31C 25వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో వచ్చింది. సో ఇదేం చెప్తుంది అని అంటే శాసనాలను రక్షిస్తుంది. ఎటువంటి శాసనాలు అంటే 39B 39Cని అమలు చేసేటువంటి శాసనాలు. ఓకే, సో ఏంటి 31B అని అంటే అది వనరుల యొక్క పంపిణీ, 31C కేంద్రీకృతం కాకుండా చూడటము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వ్యక్తిగత హక్కుల మీద ఆంక్షలు అండ్ సామాజిక హక్కుల మీద ఎంపవర్మెంట్ అని చెప్పేసి నోట్ చేయవచ్చు. ఇవి సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో ప్రాథమిక హక్కుల మీద పెట్టేటువంటి ఆంక్షలుగా మీరు దీన్ని నోట్ చేయవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఐటెం. సో దీన్ని నోట్ చేయాలి, రైట్?